వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం లిస్ట్లోని అపెండ్, ఎక్స్టెండ్ అండ్ ఇన్సర్ట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. లిస్ట్లో మనం వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అండ్ పర్టికులర్ ప్లేస్లో యాడ్ చేయొచ్చు అండ్ మనం కావాల్సిన ప్లేస్ నుంచి వాల్యూని రిమూవ్ చేయొచ్చు. ఈ యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేయడానికి లిస్ట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో మనం ముందుగా అపెండ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. అపెండ్ మెథడ్ మెయిన్ పర్పస్ ఏంటంటే లిస్ట్లో వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ మెథడ్ని వాడతాం. అండ్ ఈ అపెండ్ మెథడ్ అన్నది ఎట్ ఎ టైం ఓన్లీ వన్ ఐటెంని మాత్రమే తీసుకుంటుంది. మనం అపెండ్ మెథడ్లో ఏవైతే వాల్యూ మనం పాస్ చేసామో ఆ వాల్యూ అన్నది ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐటమ్. ఇక్కడ లిస్ట్ అంటే మనం ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అండ్ డాట్ అపెండ్ ఆఫ్ ఐటమ్. ఐటమ్ అంటే మనం ఏ వాల్యూ అయితే లిస్ట్లో యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఐటమ్ అంటాం. ఇక్కడ మనం ఐటమ్ కానీ మనం పాస్ చేయకపోతే అది మనకి ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను ఏబి అనే లిస్ట్ తీసుకున్నాను. ఏబి డాట్ అపెండ్ ఆఫ్ 7 అని పాస్ చేశాను. ఇప్పుడు ఏబిని ప్రింట్ చేస్తే మనకి 7 అనే వాల్యూ కూడా యాడ్ అయింది. అపెండ్ ఫంక్షన్ ద్వారా ఆర్ అపెండ్ మెథడ్ ద్వారా మనం ఏ ఐటెం అయితే పాస్ చేసామో ఆ ఐటెం అన్నది లిస్ట్ యొక్క ఎండ్లో యాడ్ అవుతుంది. అండ్ ఎట్ ఏ టైం మనం ఓన్లీ వన్ వాల్యూని మాత్రమే పాస్ చేయగలుగుతాం. ఇప్పుడు అపెండ్ ఫంక్షన్లో మనం ఏ వాల్యూ పాస్ చేయకపోతే అది ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. సో మనం అపెండ్ ఫంక్షన్లో కన్ఫామ్గా మనం వాల్యూని పాస్ చేయాలి. హియర్ నేను హలో అనే స్ట్రింగ్ని పాస్ చేశాను. మనకి హలో అనే స్ట్రింగ్ లిస్ట్ యొక్క లాస్ట్ ఐటెంగా మనకి యాడ్ అయింది. ఇప్పుడు లిస్ట్లో ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా ఈ ఎక్స్టెండ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే 2 డిఫరెంట్ లిస్ట్స్ని యాడ్ చేయాలన్నా ఆర్ లిస్ట్ ఆర్ టపుల్ ఎనీ అదర్ ఇటరబుల్ యాడ్ చేయాలంటే మనం ఈ ఎక్స్టెండ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ చూస్తే లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఇటరబుల్. ఇటరబుల్ అంటే లిస్ట్, సెట్, టపుల్ ఆర్ ఎనీ అదర్ ఇటరబుల్ కావచ్చు. ఇనిషియల్గా నేను ఏబి అనే లిస్ట్ తీసుకున్నాను. దానిలో నేను 4 వాల్యూస్ని పాస్ చేశాను. నెక్స్ట్ సిడి అనే అనదర్ లిస్ట్ తీసుకొని దానిలో 5, 6, 7, 8 అనే వాల్యూస్ని నేను స్టోర్ చేశాను. ఇప్పుడు ఏబి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ సిడి అని నేను పాస్ చేశాను. అంటే ఏబి అంటే మనకి దేంట్లో స్టోర్ అవ్వాలో ఆ లిస్ట్. డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ బ్రాకెట్లో ఉండేది ఇటరబుల్. ఇప్పుడు సిడిలో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి ఏబి అనే లిస్ట్లో యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏబిని ప్రింట్ చేస్తే ఏబిలో ఉన్న వాల్యూస్తో పాటు మనం ఎక్స్టెండ్ మెథడ్తో ఏ ఇటరబుల్ అయితే పాస్ చేసామో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ ఏబిలోకి స్టోర్ అయ్యాయి. ఇలా ఎక్స్టెండ్ మెథడ్తో మనం ఇటరబుల్స్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేయకుండా ఈ 2 లిస్ట్స్ని ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏబి ప్లస్ సిడి అని డిడి అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు డిడి అన్నది కూడా లిస్ట్. ప్రింట్ ఆఫ్ డిడి అని మనం ప్రింట్ చేస్తే సేమ్ ఏ వాల్యూస్ మనకి రిటర్న్ అయ్యాయి ఆర్ సేమ్ ఇవే వాల్యూస్ మనకి ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మెథడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది కూడా మనం వాల్యూస్ని యాడ్ చేయడానికి మాత్రమే వాడతాం. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అపెండ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం లిస్ట్లో ఓన్లీ లాస్ట్ ఎలిమెంట్గా మాత్రమే మనం ఐటెంని ఇన్సర్ట్ చేయొచ్చు. అదే ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి మనం లిస్ట్లో ఏ పొజిషన్లో అయినా మనం వాల్యూని యాడ్ చేయొచ్చు. హియర్
ఇక్కడ సింటాక్స్ దగ్గరకు వస్తే లిస్ట్ నేమ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ కామా ఎలిమెంట్. ఇక్కడ లిస్ట్ నేమ్ అంటే మనం ఏ లిస్ట్ అయితే తీసుకున్నామో దాన్ని లిస్ట్ నేమ్గా ఇక్కడ కన్సిడర్ చేసాం. డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ అంటే మనం ఏ ఇండెక్స్లో అయితే న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్. అండ్ హియర్ ఎలిమెంట్ అంటే మనం ఏ వాల్యూ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎలిమెంట్గా ట్రీట్ చేసాం. ఇక్కడ ఏబి అనే లిస్ట్ తీసుకున్నాను. ఏబి డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,66 అని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే ఏబి అనే లిస్టులో ఇన్సర్ట్ మెథడ్ ద్వారా ఫస్ట్ పొజిషన్లో 66 అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు లిస్టులో మనకి 66 అనే వాల్యూ ఎక్కడ అపియర్ అవుతుందంటే ఫస్ట్ ఇండెక్సింగ్ పొజిషన్లో 1 ఇండెక్సింగ్ పొజిషన్ 0 అండ్ 2 ఇండెక్సింగ్ పొజిషన్ 1. సో ఇక్కడ మనకి 66 వాల్యూ అన్నది యాడ్ అవుతుంది. అండ్ 2 అనే వాల్యూ ఇనిషియల్గా 1 అనే ఇండెక్సింగ్ పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు ఈ 2 వాల్యూ మనకి సెకండ్ ఇండెక్సింగ్ పొజిషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏబిని ప్రింట్ చేస్తే 1 తర్వాత అండ్ 2కి ముందు ఇండెక్సింగ్ 1 పొజిషన్లో మనకి 66 అనే వాల్యూ యాడ్ అయింది. 1 పొజిషన్లో కాకుండా థర్డ్ పొజిషన్లో హలో అని మనం పాస్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే 0 ఇండెక్సింగ్ పొజిషన్, 1 ఇండెక్సింగ్ పొజిషన్, 2 ఇండెక్సింగ్ పొజిషన్ అండ్ థర్డ్ ఇండెక్సింగ్ పొజిషన్లో మనకి హలో అనే వాల్యూ యాడ్ అయింది. సపోజ్ ఇక్కడ నేను ఇండెక్సింగ్ పొజిషన్ 100 అని ఇచ్చాను. మనకి అట్మోస్ట్ ఇనిషియల్గా థర్డ్ ఇండెక్సింగ్ పొజిషన్ వరకే ఎలిమెంట్స్ ఫిల్ అయి ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో లాస్ట్ ఎలిమెంట్గా లిస్ట్లో యాడ్ అవుతుంది. రిమైనింగ్ లిస్ట్ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.